ఎందుకు కొడుతున్నారు? షాప్లో దొంగతనం చేస్తే కొట్టాం. దొంగతనమా? ఏం దొంగతనం చేశాడు? అదే చెప్పట్లేదు. ఏం దొంగతనం చేశారు? చూడండి, మీరు చెప్పకపోతేనే వాళ్ళు కొడతారు. ఏం దొంగతనం చేశారో చెప్పండి. మీకు కావాలంటే నేను కొనిపెడతాను. చెప్పండి. మీరు అసలు మనుషులేనా? కొంచెమన్నా మానవత్వం ఉందా? తనేదో ఆకలేసి బిస్కెట్ ప్యాకెట్ దొంగతనం చేస్తే ఇలా కొడతారా? తీసుకోండి. నీకు తినడానికి నేను కొనిపెడతాను. రా వెళ్దాం. హాయ్, తీసుకొచ్చావా? బాగున్నాయి, తీసుకెళ్ళు. తిను. పర్లేదు, తిను తిను. చెప్పండి, ఏంటి ప్రాబ్లం? నమస్తే సార్. నమస్తే. తిన మెంటల్ కండిషన్ అస్సలు బాలేదు సార్. ఓకే. ఒక్కోసారి ఒక్కోలా బిహేవ్ చేస్తుంటాడు. ఒక్కోసారి చాలా మంచిగా ఉంటాడు, మళ్ళీ అంతలోనే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటాడు. అసలు ప్రాబ్లం ఏమైంటుందంటారు? ఓకే, కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్ చేసి చూద్దామండి. దాని తర్వాత చూద్దాం ఓకే. ప్రాబ్లం ఏంటనేది. ఓకే డాక్టర్. ఇన్వెస్టిగేషన్స్ అన్ని తీయించాము. టెస్ట్లన్నీ నార్మల్గానే ఉన్నాయండి. దీనికి నాకు తెలిసి ముందు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరగడం వల్ల, సడన్ ఇన్సిడెంట్ వల్ల బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయి ఉంటాడు. దానివల్లనే ఇలా చేస్తున్నాడు. ఓకే, మరి ఇప్పుడు ఎలా డాక్టర్? దీనికి మందులేం అవసరం లేదండి. ఆయనకు బేసికల్లీ సపోర్ట్ కావాలి. అలా ప్రేమగా ఎవరైనా దగ్గరుండి బాగా చూసుకుంటే హీ విల్ రికవర్ సూన్. ఓకే డాక్టర్, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. ఓకే అమ్మా. థ్యాంక్ యూ.
అయ్యో ఇన్నాడు లేనే లేదే ఇవ్వాలే మొదలైందే నీ వల్లే నాలో ఏదో సంథింగ్ ఇది కాదే ఇంకా ఏదో నీతో చెప్పాలని అందే ఇష్టంగా నిన్నే తలచే నాలో ఫీలింగ్ తెలియని ఆనందం దేనికో నీ తరినే ఆరాటం ఏమిటో ఎదలో ఈ సంగీతం ఎగిసే ఈ ప్రియ గానం నీ వల్లే కన్నుల్లో నీలాకాశం నీ వల్లే కలలో వర్షం నీ వల్లే పాటల్లో పలికే రాగం నీ వల్లే పదముల వేగం నీ వెనకే అడుగేస్తూ కదిలొచ్చేలా అలజడిని రేపావే నాలోనా ఊపిరిని ఉడికిస్తూ జత చేరే చిరుగాలల్లే అలవాటే చేసావే నాకి పిల్లనా అడుగడుగు నీతో నేను తోడు రానా ఎదసడితో ఎదసడినే కలిపేయనా అప్పుడప్పుడు అల్లరిగా అందాలే చల్లేసేనా కౌగిట్లో నిన్నే కట్టైనా నీ వల్లే కన్నుల్లో నీలాకాశం నీ వల్లే కలలో వర్షం నీ వల్లే పాటల్లో పలికే రాగం నీ వల్లే పదముల వేగం నీ వల్లే నీ వల్లే అరుణ్ ఎంతసేపు త్వరగా రా వెళ్దాం అరుణ్ నీ నేమ్లో రన్నుంది కానీ ప్రతి దానిలో స్లో. అబ్బా వచ్చాను కదా, పద వెళ్దాం. పద.
అరే మన పిక్చర్ని తీసుకుపోయింది ఇదే కదరా? అవునరా, మరి ఏం చేసింటారా ఆ పిచ్చోడు? పిచ్చోడు కదరా, ఏం చేసినా ఇదే చేసి ఉండాలి. Yeah. వెరీ గుడ్ అరుణ్. ఇంత తొందరగా రికవర్ అవుతానని అసలు అనుకోలేదు. అండ్ వాణి, నువ్వు కూడా చాలా కేర్ తీసుకున్నావు. ఏ అమ్మాయి చేయలేని సాహసం చేశావు. గుడ్ లక్ బోత్ ఆఫ్ యూ. నువ్వు వెళ్ళు, నేను మాట్లాడొస్తాను. తన విషయంలో కొంచెం జాగ్రత్త. ఇంకోసారి మళ్ళీ డిప్రెషన్కి వెళ్తే మాత్రం ఈసారి బయటికి రావడం చాలా కష్టం. సో టేక్ గుడ్ కేర్ ఆఫ్ యూ. ఓకే సార్, ఐ విల్ టేక్ కేర్. థ్యాంక్ యూ. ఇదంతా ఒక కలలా ఉంది. తలుచుకోవడానికి చాలా భయంగా ఉంది. థ్యాంక్ యూ అని నాకు మరో జన్మనిచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. హే, నీకు ఇలాంటి ఎమోషనల్ డైలాగ్ సెట్ అవ్వవు, కానీ ఆపు చాలే. అవును, ఎంతకీ మీ అమ్మా నాన్న ఎక్కడుంటారు? నాకు ఎప్పుడు చెప్పలేదు. నాకంటూ ఎవరూ లేరు. అమ్మా నాన్న ఇద్దరు చిన్నప్పుడే యాక్సిడెంట్లో పోయారు. అప్పటి నుండి మా మావయ్య వాళ్ళ ఇంట్లోనే పెరిగాను. డిగ్రీ వరకు అక్కడుండే చదువుకున్నాను. కానీ ఆ తర్వాత పెళ్లి చేయాలి, కట్నం, ఇదంతా తలనొప్పని డైలీ అత్తయ్య మావయ్య గొడవ పడుతుండేవాళ్ళు. సో నా వల్ల వాళ్ళకు గొడవలు ఎందుకని బయటకు వచ్చేసి జాబ్ చేసుకుంటున్నాను. కానీ ఒంటరిగా ఉన్న ఇన్ని డేస్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక వంకతో ఛాన్స్ తీసుకొని బాధ పెట్టేవారు. ఒక అమ్మాయి ఒంటరిగా ఉందంటే చాలు, ఈ మగవాళ్ళందరూ మానవత్వం అనే పేరుతో దగ్గరికి రావడానికి ట్రై చేసేవారు. ఇన్ని డేస్ భయపడుతూ బతికేశాను. ఇప్పుడు నువ్వు వచ్చావుగా, ధైర్యంగా ఉంది. బాధపడకు. ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. అవును, మీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు. ఏమైంది? ఎందుకు ఇలా అయ్యావంటే సైలెంట్గా ఉంటావేంటి? సరే, నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే. నాకు నాన్న ఉండేవాడు. ఉండేవాడా అంటే? ఒరే చిన్న లైట్ కూడా ఒరే ఒరే నాన్న లేవరా. నాన్న ప్రతి కొడుక్కి ఫస్ట్ హీరో. అలాగే నాకు కూడా. మా నాన్నకి నేనంటే ప్రాణం. చిన్నప్పుడే అమ్మ చనిపోయినా అమ్మ అని నోటి నుండి కూడా రానంత ప్రేమగా పెంచాడు. లేవరా నాన్న, నాకు ఆఫీస్ టైం అవుతుంది. ఒరే లేవమంటున్నాను కదా. నువ్వు వెళ్ళినా నేను ఇంకాసేపు పడుకుంటా. ఒరే చిన్న, నీకెప్పుడైనా టిఫిన్ పెట్టకుండా నేను ఆఫీస్కి వెళ్ళానురా? లేవరా. లేవు నాన్న, ప్లీజ్ లేవరా. అబ్బా, నువ్వెప్పుడు ఇంతే నాన్న. నువ్వు ఎప్పుడు ఇంతేరా. హాయ్ రా మచ్చా. హే, నువ్వెప్పుడు వచ్చావురా? ఇడ్లీ చేయడం అయిపోగానే వచ్చాను రా. ఆడొస్తాడని తెలుసుండే ఒక వాయి అగెస్ట్ అయ్యేసాను. ఏంట్రా అలా చూస్తున్నావు? నేనేం కావాలని తినట్లేదు, మీ డాడీ తినమంటేనే తింటున్నా. వచ్చి ఆపరా. నీ ఏజ్కి నువ్వు తినేదానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ ఏజ్లో ఆ పొట్ట ఏంట్రా? పొట్ట గురించి నువ్వు మాట్లాడకరా రే. ఈ ఏజ్లో యూత్ వాళ్ళకున్న సింబలే మా పొట్టరా. రే తినేటప్పుడు మాట్లాడకూడదురా. అది అలా చెప్పండి అంకుల్. అడిగి చెప్పేది ఆడికి కదా, నీకేరా. ఆ? తినేటప్పుడు మాట్లాడితే ఒంటికి పట్టదురా. నీళ్ళు తగ్గనా. ఒరే ఇవాళ రాక్షసి పుట్టినరోజురా. విషయం లేదేమో, అందుకనే తలుసుకుంటుంది. అయ్యో నాన్న, మర్చిపోయాను. నువ్వు తొందరగా రెడీ అయ్యో, ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తా. ఒరే నేను తర్వాత వెళ్తాను కానీ ఆఫీస్కి ముందు వెళ్ళి విష్ చేసిరా. ఓకే నాన్న. ఒరే నువ్వు తినరా. అది కూడా తీసుకో. థ్యాంక్స్ అండి. రారా. బాయ్ నాన్న.
జాగ్రత్త నానా. అంకులు రాత్రి భోజనానికి కోరినాను అంకల్. అలాగే అంకుల్, బాయ్ బాయ్. ప్రియా ఏమంటుంది ఏమోరా. రేయ్ నేను చూసుకుంటానులే పదా. అసలే లేట్ అయిందిరా అంటే మళ్ళీ షర్టు మార్చుకుని ఇంకా లేట్ చేసావు. రేయ్ టెన్షన్ పడకు, నేను ఉన్నానుగా, చూసుకుంటాను రా. బండి చూసినాడు. సారీ ప్రియా, హ్యాపీ బర్త్డే. నీ సారీ నాకేం అక్కర్లేదు. నైట్ నుండి వెయిట్ చేస్తున్నా నీ కాల్ కోసం. అది నాన్నకి హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ అబద్ధాలు చెప్పకు. నైట్ అంకుల్ 12కి కాల్ చేసి నాకు విష్ చేశారు. నీ గురించి అడిగితే దున్నపోతూ పడుకున్నామని చెప్పారు. సారీ ప్రియా, అయినా నాకు ఈ బర్త్డే డేట్స్ గుర్తుండవని తెలుసు కదా. ప్లీజ్ వదిలే ఇంకా. సరే, అప్పుడైతే గుర్తులేదు. ఇప్పుడు వచ్చావుగా, కనీసం ఒక ఫ్లవర్ అయినా తీసుకొచ్చావా నా కోసం? హ్యాపీ బర్త్డే ప్రియా. నాకు తెలియకుండా ఫ్లవర్ ఎప్పుడు తెచ్చావురా? తెచ్చాను రా, ఇంత గుడికి వస్తుంటే ఒక అమ్మాయి కనిపించింది, అతని జల్లు నుంచి లాగి తెచ్చా. మీరు మారరా. ప్లీజ్ ఒక్కసారికి క్షమించే ప్రియా. సారీ సారీ ప్లీజ్ 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 చెప్పరా. సారీ సారీ నీకోసం గుంజలు కూడా తెస్తున్నా. ప్లీజ్ సారీ, తప్పైంది. ఈసారి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటా బర్త్డే డేట్. చాలే, బాబోయ్. ఆపండి. అరే అరే బాగుందే ఈ వరస. అరే అరే అంటోంది నా మనసే. సడిలేని సందడులేవో నాలో మోగించావేసిరి. అలరించే అందాలన్నీ నాకందించావే. ఊపిరంతా నువ్వే నువ్వేనా. ఊహల్లో నా నువ్వే నువ్వే. అనురాగం చిగురు తొడిగేనా.
అనుబంధం అడుగిడేనా అరుదైనా పడుచుతనమిదేనా అర్థం కాదే మరి ఆలోచిస్తున్నా చెప్పైనా చెలియా గుండెల్లో మాటే ఇష్టంగా ఈ పూట ఉంటానే నీ వెంట వందేళ్ళు దాకా ప్రాణంలో ప్రాణంగా ఊపిరంతా నువ్వేలే ఊహల్లోనా నువ్వేలే ఊపిరంతా నువ్వే నువ్వేలే ఊహల్లోనా నువ్వే నువ్వేలే సిగరెట్ తాగితే నీకేమొస్తుందిరా? పొగొస్తుందిరా. నీ ఆటో పంచులు నా దగ్గర కానీ చెప్పు. అయినా సిగరెట్ తాగితే వచ్చే మజా కిక్కు నీకేం తెలుసురా? ఎన్నైనా చెప్తావురా నువ్వు. ప్రేమించడానికి తండ్రి ఉన్నాడు, లవ్ చేయడానికి గర్ల్ ఫ్రెండ్ ఉంది. నాకెవరున్నారా ఈ సిగరెట్ తప్ప? అలా అంటావేంట్రా? నీకు అన్న తండ్రి ఉన్నాడని మర్చిపోయావా? రే, ఇన్ని రోజులు నాకు ఎవ్వరు లేరనుకుని బాధపడేవనరా. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో ఓకే మచ్. మామ. అయినా సిగరెట్ తాగితే నీకే కాదురా, పక్కోడికి కూడా ఇబ్బంది. నాకు సిగరెట్ పడదని తెలిసి కూడా నా ముందు ఎందుకు స్మోక్ చేస్తావు? అదేంట్రా అలా పడేసావు? రే, నువ్వు బాధపడితే తట్టుకోలేదు. అలాంటిది ఈ సిగరెట్ వల్ల నీకు చెడు జరుగుతుందంటే నాకు అది అవసరం లేదురా. ఈ సిగరెట్ అవసరం లేదురా. థ్యాంక్ యూ మచ్. మనం ఎప్పుడు లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలి. అలాగే రా, డెఫినెట్గా. ఎగ్జామ్స్ అయిపోయాక జాబ్ చేద్దాం అనుకుంటున్నారా? జాబా? ఎందుకు, నేను ఉన్నాను కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏం చేస్తున్నావు? అంటే ఖాళీగానే ఉన్నావు కదా. ఖాళీగా ఉన్నానని వేలు పెట్టి చూపిస్తున్నావా? అరే నా ఉద్దేశం అది నీ కాదు. ఉద్దేశం అదే, ఖాళీగా ఉన్నానని వేలు పెట్టి చూపిస్తున్నావు. ఇంతవరకు మా నాన్న కూడా అనలేదు, హ? నువ్వు వేలు పెట్టి చూపిస్తున్నావు. సారీ రా, నా ఉద్దేశం అది కాదు. నాకు ఎవరు లేరురా, నీకైతే మీ నాన్న ఉన్నాడు. మళ్ళీ నేను వచ్చి మీ నాన్నకి భారం కాకూడదని అన్నానే తప్ప వేరే ఉద్దేశం ఏం లేదురా. ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకో. సరే, రేపటి నుంచి నేను కూడా జాబ్ చేస్తాను. థ్యాంక్ యూ రా, లవ్ యూ. లవ్ యూ టూ. హలో, చెప్పరా. రవి గారి బర్త్డేరా? అవునా? పార్టీకి వస్తున్నావా లేదా? సరే, నేను 10 minutesలో వస్తా. ఓకే ఓకే, బాయ్ బాయ్. నాన్న, నేను బయటికి వెళ్ళేసి వస్తా. బర్త్డే బాయ్. హ్యాపీ బర్త్డే రా రవి. బర్త్డేరా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే రా. థ్యాంక్ యూ రా. ఏంట్రా భలే సెటప్ చేసా? మరి మనం అంటే ఉండాలి కదరా మామ, మినిమం. ఏమామా నువ్వేదంటే అదే. నాకొద్దురా. ఏయ్, అలవాట్లేదురా వాడికి. ఫస్ట్ నువ్వు తీసుకో మామ, నేను చేపిస్తా. తీసుకో. వద్దురా మామ, వద్దు. పర్లేదు, వద్దురా మామ, తీసుకోరా. నాకు అలవాట్లేదు. అలవాట్లేదురా వాడికి. పర్లేదు. వద్దు మామ. తీసుకురా. మామ వద్దు. ఈ ఒక్కరోజేనా? వద్దు. నా బర్త్డే రా వద్దురా. మామ. తీసుకో తీసుకో. తగ్గు 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 తగ్గు. ఓకే ఓకే, మెల్లగా.
ఓకేనా? ఇంకో సిప్ అయ్యి మామ. అప్పుడే చెప్పాను కదరా, వద్దు వద్దు అంటే వాడితో తాగించావు. ఇప్పుడు అంకుల్ తెలిసి ఎంత బాధపడతాడు. ఏం కదలేరా, ఒక్కరోజే కదా. రే, మందు అమ్మాయిలు సేమ్ టు సేమ్ రా. ఎలా రా? మందును చూడగానే తాగాలి తాగాలి అనిపిస్తుంది. తాగిన తర్వాత మనం ఏం చేస్తాం మనకే తెలియదు. అలాగే ఆ అమ్మాయిని చూడగానే ఇది నా పిల్ల బే, ఇది నా పిల్ల బే అంటాం. అది ఒక్కసారి మన లైఫ్లోకి వస్తే మన లైఫ్లో ఏం జరుగుతుందో మనకే తెలియకుండా పోతుందిరా. అది ఎలా చెప్పా? నువ్వు సూపర్ రా మామ, థ్యాంక్ యూ. సూపర్ రా మామ. రే, చెప్పాను కదరా వాడికి అలవాటు లేదని. ఇప్పుడు అంకుల్ తెలిస్తే బాధపడతారా? ఏం కాదులేరా, ఒక్కరోజే కదా. సరే, నేను తీసుకెళ్ళిపోతాను రా. సరే, జాగ్రత్త మామ. ఓకే. స్టడీ. ఓకే స్ట్రీట్. మామ, బాయ్ రా. బాయ్ 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 బాయ్. బాయ్ రా. పద. ఏంట్రా వాడు అలా అయిపోయాడు? వాడికి అలవాటు లేదు కదా, ఫస్ట్ టైం తాగాడు, ఎక్కేసినట్టుంది. స్టడీస్. బండి పట్టుకో. బండి తీస్తాను, పట్టుకో. అమ్మా, పట్టుకో. బండి పట్టుకో, గట్టి పట్టుకోరా రే. పడిపోతారా రే, వదిలిపెట్టకరా, పట్టుకో. ఓకే, గుడ్. ఓకేనా? ఇక్కడే ఉన్నాను, వస్తున్నాను. అదే ఏమిట్రా ఇది? రే నాన్న, రే లేచి ఓ ముద్ద అన్నం తినరా. అలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు నాన్న. ప్లీజ్ లేగు నాన్న, లేవరా. ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు ఏంట్రా? నాన్న లేవరా, లేచి ఒక ముద్ద తినరా నాన్న. నా కోసమైనా ఓ ముద్ద తిను నాన్న. ఎన్నడూ లేని నీకు ఈ అలవాటు ఎలాగైందిరా? ఏం జరిగిందిరా అసలు నీకు? ఎందుకురా ఇలా తయారయ్యావు? చిచి, భగవంతుడా, ఎందుకు భగవంతుడా మా జీవితాలతో ఇలాగ ఆడుకుంటున్నావు? నేను చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఏమవుతాడో ఏంటో అంత అలా కర్మ. కాఫీరా. ఏంటన్నా ఇంత స్ట్రాంగ్గా ఉంది? నీ యాంగ్వేర్ తగ్గాలంటే ఇంకా స్ట్రాంగ్గా ఉన్నా పర్వాలేదురా. సారీ నాన్న. ఒరే, తప్పు చేసే ముందు ఒక్కసారి నా గురించి అమ్మాయి గురించి ఆలోచించరా. నానా నేను అమ్మాయిని ప్రేమించాను నానా అన్నావు, నేనేం అనలేదు. నానా ఉద్యోగం రావడానికి లేట్ అవుతుంది నానా అన్నావు, అయినా నేనేం మాట్లాడలేదు. ఇంకొకసారి ఇలాంటి తప్పు చేస్తే మీ నాన్న మర్చిపోవాల్సి ఉంటుందిరా. నాన్న సారీ నాన్న, నన్ను క్షమించు.
ఏంటి సార్ ఈ మధ్య కొత్త కొత్త అలవాట్లు నేర్చుకుంటున్నారంట? అదేం లేదే, ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే తాగాను అంతే. అంకుల్ పీకారా బాగా క్లాసు? నాన్న తిట్టాడని బాధ లేదులే కానీ తను బాధపడ్డాడని బాధగా ఉంది. మళ్ళీ ఎప్పుడు ఇలాంటి పనులు చేసి అంకుల్ని బాధ పెట్టకు, ఓకేనా? నాన్నకు ప్రామిస్ చేశా. సో క్యూట్. అవును, మరి ఇంటర్వ్యూ ఉందన్నావు, ఎప్పుడు? రేపే. ఓ, చెప్పావు మరి అంకుల్కి? చెప్పలేదు. నాకు మరి రేపు కాలేజ్లో ఎగ్జామ్ ఉందిరా, నువ్వు వస్తావేమో అనుకున్నా. నువ్వేం భయపడకు, విజయ్కి చెప్తా, విజయ్ వచ్చి డ్రాప్ చేస్తాడు. హ్మ్. ఏంటి డల్గా ఉన్నావు? టెన్షన్గా ఉందే. ఎందుకురా, ఇంటర్వ్యూ ఉందనా? లేదు, నీ ఎగ్జామ్ గురించి. ఎందుకు? సర్లే, నేను నీకు ధైర్యం ఇవ్వనా? ఏమిస్తావు? చాలా ఈ ధైర్యం. ఇదేనా నీ ధైర్యం? నాకు ఇంకొంచెం కావాలి. ఆ? ఈ ధైర్యం రేపు నీ ఇంటర్వ్యూకి, నా ఎగ్జామ్కి నాకుండే ధైర్యం చాలు, సరేనా? దా. ఎరా, ఇంత పొద్దున్నే తయారై ఎక్కడికి వెళ్తున్నావు? అది ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నాన్న. అలాగని చెప్తే టిఫిన్ చేసి పెడుతుంది కదరా, అది చెప్పడానికి ఎందుకు అంత భయపడుతున్నావు? నేనేదో అన్నాను కదా అని చెప్పేసి ఉద్యోగం చేయవలసిన పని లేదురా. ఉద్యోగం చేసినోడే నా కొడుకు అని ఏ తండ్రి చెప్పుకోడ్రా. నా ఒంట్లో శక్తి ఉన్నని చెప్పు నిన్ను పోషిస్తానే ఉంటానురా. ఆల్ ది బెస్ట్, వెళ్ళిరా. ఓకే నాన్న. జోబులో డబ్బులు పెట్టాను, చూసుకున్నావా? ఏంటో పిచ్చేదవా. అరే విజయ్, ఎక్కడున్నావురా? నేను ఇంటి దగ్గరే ఉన్నాను రా. అది ప్రియాకి ఏదో ఎగ్జామ్ ఉందంట, వెళ్ళి డ్రాప్ చేయి. ఓకే ఓకే, నువ్వెక్కడికి వెళ్తున్నావు? నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా. సరే, ఆల్ ద బెస్ట్ రా. బాయ్. బాయ్. హలో, ఎక్కడ ఉన్నావురా? నేను ఇంటర్వ్యూకి వచ్చాను రా, చెప్పు. నీకు ప్రియకి ఏమైనా గొడవైందా? లేదురా, ఎందుకు ఎలా అడుగుతున్నావు? లేదు, విజయ్ ఇంకా ప్రియ కలిసి వెళ్తున్నారు, చూశాను రా. మరి ఓ అదా, ప్రియాకి ఏదో ఎగ్జామ్ ఉందంటే నేనే డ్రాప్ చేయమన్నారా? ఏమైంది? అది కదరా, వాళ్ళు చాలా క్లోజ్గా ఉన్నారు, సేమ్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళ గురించి నాకు తెలుసులే, నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. వాళ్ళు క్లోజ్గా ఉన్నారని ఫోన్ చేశా. హలో హలో, షిట్. ఎరా, ఇంటర్వ్యూ ఏముంది? అర్థమైందిలే. ఇది మిస్ అయితే అయ్యో కానీ ఈసారైనా బాగా ప్రిపేరు. సరేనా? లోపలికి వెళ్ళి. ఒరే, అమ్మాయికి చెప్పావా? తన ఫోన్ ఆఫ్ వస్తుంది. సర్లే, ఆ ఫ్రిడ్జ్లో జ్యూస్ ఉంది, తాగు. ఏంటో ఏంటి ఇంకా నాన్న లేపలేదు? నానా 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 నానా. ఏంట్రా చంటి కుర్రోళ్ళగా కేకలో?
ఏంట్రా చిన్నపిల్లోళ్ళగా కేకలేంటి? కూరగాయలకి వెళ్ళాను. ఓ కనపడకపోతే కంగారు పడ్డా. అయినా నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తానురా? ఇవాళ ఆఫీస్కి వెళ్ళలేదా? సండే కదరా. ఓ అవునా. హలో, హలో ప్రియా. నేను కాలేజ్లో ఉన్నాను, తర్వాత కాల్ చేయనా? ఓ అవునా, సరే బాయ్. బాయ్. హలో విజయ్. చెప్పరా. ఏంట్రా నిన్నంతా ఇంటికి రాలేదు? చిన్న పని ఉండి రాలేదురా. ఓకే, సాయంకాలం వచ్చి కలు. అలాగేరా. ఓకే బాయ్. బాయ్. హాయ్ రా. హాయ్ రా. హాయ్ రా. హాయ్. ఏంట్రా బిజీయా? 2 days నుంచి ఇంటికి కూడా రావట్లేదు. అలాంటిది ఏం లేదురా, మా ఇంటి పక్కన చిన్న ఫంక్షన్ ఉండే అక్కడే పని చేసుకుంటూ ఉన్నా. మరి అదేంట్రా నిన్న బస్ స్టాప్ సైడ్ ట్రైన్ తీసుకెళ్తున్నావు? బస్ స్టాప్ వైపా? మరి నాకు చెప్పట్లేదేంట్రా? అది అది ప్రియ వాళ్ళ అమ్మమ్మకి ఒంట్లో బాగాలేదంటరా. సడన్గా నేను కనిపించాను, సరే అని చెప్పి డ్రాప్ చేసి రమ్మంటే డ్రాప్ చేసి వచ్చాను అంతే. మరి నాకు చెప్పలేదేంట్రా? చెప్పమందిరా, కంగారులో పడి మర్చిపోయాను రా. అవునా. సరేరా, నేను వెళ్ళొస్తా, పనుంది. బాయ్. రైట్. బాయ్ రా. ఇది మాత్రం పక్కా అబద్ధం మామ, పక్కా అబద్ధం. హేరా, హ్యాపీ బర్త్డే నాన్న. థ్యాంక్ యూ నాన్న. చల్లగా ఉండు నాన్న. ఏంట్రా అంత డల్లుగా ఉన్నా? ప్రియాతో మాట్లాడి 5 days అవుతుంది నాన్న. అదేంట్రా, నువ్వే కాదు చెప్పు వాళ్ళ అమ్మమ్మకి ఏదో ఒంట్లో బాగోలేదని. అక్కడ ఏం టెన్షన్ పడుతుందో ఏంటో. ఒకసారి రూమ్కి వెళ్ళి చూసిరారా? అక్కడికే వెళ్తున్నా నాన్న. ఓకే 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 కేరియన్. ఒరే, రూమ్కి వెళ్ళిన తర్వాత నాకు ఫోన్ చేయి నాన్న. ఓకే నాన్న. ఏంటో అంత. రేయ్ అరుణ్, అరుణ్ ఆగరా. రేయ్ ఆగరా. రేయ్ ఆపరా. చెప్పినా కదా ఆ రోజే నీకు, నువ్వు నమ్మినావా? రై ఆపరా. అరే అరే పదరా. ఏంట్రా నువ్వెందుకు బాధపడుతున్నావురా? నీలాంటి మంచోడిని వదిలిపెట్టినందుకు అది బాధపడాలి. రే, అది నా ప్రాణంరా. తననే ఉన్నా ఉంటే చంపేస్తా. అది నా ప్రాణంరా. రే, అదేదో దొరుకుతుందంట కదా డ్రగ్స్, అది నాకు కావాలరా. లేదురా, అసలే తాగినని మీ నాన్నకు ప్రామిస్ చేసావు, మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ అవసరమారా? లేదురా, నాకు పిచ్చెక్కుతుంది. అది కావాలరా. సరే సరే, కూల్ కూల్, తర్వాత చూద్దాం పదా.
ఏంట్రా ఇది? ఏంట్రా ఇలా తయారయ్యా? అయ్యో, ఎందుకురా ఇలా తయారవుతున్నా? రే మాల అడిగాను కదా, ఏమైంది? పిచ్చా పెడి తాగుతున్నావు కదా, తాగు. ఇస్తావా కొట్టుకోమంటావా? పిచ్చోని వారా? ఏమైందా? ఎందుకు అరుస్తున్నారా? ఎందుకు పిచ్చోని తీరు చేస్తున్నా?
ఎక్కడున్నావురా? రేయ్ 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 ఏమైందిరా? ఏంట్రా ఈ జుట్టేంట్రా? నువ్వేంట్రా ఇలా? రేయ్ ఎందుకురా పిచ్చోడ్లా అవుతున్నావు? దా లేవు నేను తీసుకెళ్తా. పోరా నీకోసం ఎక్కడెక్కడో వెతికాను రా. లే రారా రారా లేరా లేరా లే లే. రే వదిలేరా. ఇప్పుడు వస్తావా రావారా చెప్పు. నేను రాని వెళ్ళిపోరా. హలో, హలో, నేను గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. ఎక్కడి నుంచి అండి? గచ్చిబౌలి పోలీస్ స్టేషన్. ఏంటి సార్? మీ అబ్బాయి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికాడండి. ఏంటి మా అబ్బాయి డ్రంక్ అండ్ కేసులో దొరికాడా? అవును, డ్రగ్స్ కూడా హెవీగా తీసుకున్నాడు. డ్రగ్స్ కూడా తీసుకుంటున్నాడు. మీరేంటనే పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. నేను ఇప్పుడే వస్తున్నాను సార్, ఇప్పుడే బయలుదేరుతా. ఏం జరిగింది? ఎవరా? అంకుల్ 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 లే అంకుల్ అంకుల్. హలో సార్, మామిడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి సార్. రే మీ నాన్న చనిపోయాడు రా. రే రారా. నానా 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 నా వల్లే నా వల్లే నా వల్లే చనిపోయారు నాన్న, నా వల్లే చనిపోయారు నానా. నానా లే నానా, లే నానా, నానా నానా లే నానా, నా వల్లే చనిపోయారు నాన్న. నానా 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 లే నానా, నా వల్లే చనిపోయారు నాన్న. నానా లే నానా. లేనానా లేనానా నానా నానా లేనానా. రే రే చూడరా చూడరా, నాన్న నా వల్లే చచ్చిపోయాడు రా. రే రే చూడరా, నాన్న నా వల్లే చచ్చిపోయాడు రా. రే రే చూడరా నానా నానా నానా.
ఆ తర్వాత ఇన్ని రోజులు ఎక్కడున్నానో ఎలా ఉన్నానో నాకే తెలీదు. రవి, విజయ్ ఎవరూ నా దగ్గర రాలేదు. ఇన్ని రోజుల తర్వాత నువ్వు వచ్చావు, తిరిగి నా జీవితాన్ని నాకు ఇచ్చావు. అరుణ్, నేను నీకు ఇచ్చిన లైఫ్లో నేను ఉండొచ్చా? వాణి, ఫోన్ ఫోన్ వస్తుంది. అరుణ్, ఎవరు కాల్ చేసింది? అరుణ్, 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 నేను చెప్పేది ఏంటే వినేది? నన్ను మోసం చేశారు కదే. నాకు ఇంకో జన్మ ఇచ్చిన అమ్మం అనుకున్నాను కదే. గుండెల మెత్తన్నారు కదే. మీ ఇద్దరు కలిసి నన్ను ప్లాన్ చేసి మోసం చేశారు కదా. వద్దు, నేనేం విన్ను. నేనే పిచ్చోళ్ళ మిమ్మల్ని నమ్మాను. మీకు దూరంగానే బ్రతుకుతున్నాను కదే. ఎందుకే ఇలా నన్ను నమ్మించి మోసం చేశారు? అది కాదు అరుణ్. ఓ రారా మిత్రద్రోహి, ఈ స్కామ్ లో నువ్వు కూడా ఉన్నావా? ఏయ్, ఏం తక్కువ చేశాడురా మా నాన్న. కన్న కొడుకులా చూసుకున్నాడు కదరా. చంపేశారు కదరా. ఆ బ్లడ్ ఇస్లెట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీంతో నన్ను మోసం చేశారా? ఏయ్, ప్రియా గురించి తప్పుగా మాట్లాడకరా. ప్రియా గురించి నీకు తెలియదురా. నేను చెప్పేది వినరా. ఏంట్రా వినేది? షీ ఈజ్ ఎ బ్లడీ బిచ్. షీ రూయిన్ మై లైఫ్. తన వల్లే మా నాన్న చనిపోయాడు. షీ ఈజ్ ఎ బ్లడీ బిచ్. ఆ ఎంపికతో అరుణ్, ఇంకొకసారి మా అక్కనేమైనా అన్నావంటే మర్యాదగా ఉండదు. అవును, అక్కే. అసలు తను నిన్ను మోసం చేయాలనుకోలేదు. నీ లైఫ్ కూడా స్పాయిల్ చేయాలనుకోలేదు. ఇంకా చెప్పాలంటే తను నిన్ను సేవ్ చేయాలని చూసింది. బాయ్ బాయ్. టేక్ కేర్. ప్రియా, 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 కళ్ళు తెరి చూడు ప్రియా. ప్రియా, డాక్టర్, మా ప్రియకి ఎలా ఉంది డాక్టర్? సారీ అమ్మా, బ్రెయిన్ ట్యూమర్, 7 days కంటే ఎక్కువ బ్రతకదు. డాక్టర్, ఏం డాక్టర్ సడన్ గా ఇదని చెప్తున్నారు?
చావు అనేది ఎప్పుడు మనకు చెప్పిరాదు బాబు. అంటే మా ప్రియను కాపాడుకోవడానికి అవకాశమే లేదంటారా డాక్టర్? ఆమెను ఇప్పుడు ఈ 7 డేస్లో సంతోషంగా ఉంచుకుంటే మంచిది. అంతకన్నా మించి మనం ఏం చేయలేం. నో డాక్టర్, నా ఫ్రెండ్ తన్ని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాడు డాక్టర్. తను లేకపోతే వాడు బ్రతకలేడు డాక్టర్. ఇప్పుడు 7 రోజులు బ్రతుకుతుందని వాడికి ఎలా చెప్పాలి? మన చేతుల్లో ఏం లేదు బాబు. కామ్ డౌన్. ఈ విషయం వెంటనే వాడితో చెప్పాలి. వద్దురా, ఇప్పుడే ఏం చెప్పకు వాడికి. చెప్తే వాడు తట్టుకోలేడు. అయినా ఎన్ని రోజులని ఈ విషయాన్ని దాచిపెడతావు నువ్వు? ఇంకెన్ని రోజులురా? వారమే కదా, తర్వాత వాడే మర్చిపోతాడు. వాడు మామూలుగా మర్చిపోయే రకం కాదు ప్రియా. ఎన్నేళ్ళైనా నీకోసం వెయిట్ చేస్తూనే ఉంటాడు వాడు. అంత పిచ్చి నువ్వంటే వాడికి. అయితే మనం ఒక పని చేద్దాం. నువ్వు నేను క్లోజ్గా ఉన్నట్టు నటిద్దాం. అది వాడు నమ్మేసి ఆటోమేటిక్గా నన్ను మర్చిపోవడానికి ట్రై చేస్తాడురా. తర్వాత ఎలాగో అంకుల్ ఉన్నాడు, వాడికి మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేస్తారు. కనీసం వాడైనా సంతోషంగా ఉంటాడు కదరా. ప్రియా, సరే నీ ఇష్టం ప్రియా, నువ్వు ఎలా అంటే అలా. ఊరుకో ప్రియా, ఏడవకు. ప్రియా ఊరుకో ప్రియా. అలా వాళ్ళిద్దరూ కలిసి నిన్ను మోసం చేసినట్టు నటించారు, కానీ నువ్వు ఇలా పిచ్చివాడివి అవుతావు అనుకోలేదు. అరుణ్, అరుణ్, రే అరుణ్, ఈ విషయం నీకు ముందే చెప్దామని నాన్న చనిపోయినప్పుడు ఇంటికి వచ్చాను రా. కానీ ఆ రవిగాడే నిన్ను కలవనీయకుండా నన్ను పంపించేశాడు రా. ఆ తర్వాత నీకోసం పిచ్చివాళ్ళ గల్లి గల్లి వెతికాను రా. అప్పటికే నువ్వు ఈ సిటీ వదిలిపెట్టి వెళ్ళిపోయావని చెప్పారు. సారీరా, నీ గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. రే తెలిసి కూడా నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించురా. బాధపడకరా, నువ్వు నా ఫ్రెండురా, నా ఫ్రెండ్వి. రే అరుణ్, మనకి ఆ దేవుడు ఏదైనా దూరం చేస్తే ఇంకొకటి దగ్గర చేస్తాడ్రా. నాన్నని ప్రేమించే ప్రియను దూరం చేసిన ఆ దేవుడు నాన్నలా చూసుకుంటూ ప్రేమించే ఈ వాణి నీకు ఇచ్చాడ్రా. జరిగిందంత మర్చిపోరా, వాణితో కొత్త లైఫ్ స్టార్ట్ చేయరా. ప్రియ ఎక్కడున్నా తన ఆత్మ శాంతిస్తుందిరా. అరుణ్, నాన్న కూడా సంతోషిస్తాడ్రా. వాణితో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేయరా. సారీ వాణి, నువ్వు నా కోసం ఇంత చేసిన కోపంలో నేను అనరాటి మాట్లాడినాను. నన్ను క్షమించు. అయినా నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను రా? థ్యాంక్ యూ రా, లవ్ యూ. కనీసం వాడైనా సంతోషంగా ఉంటాడు కదరా.